హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. సింగపూర్లోని ఈ మెరీనా బే శాండ్స్ హోటల్ని మనం ఈవినింగ్ టైంలో చూస్తే ఇలా ఉంటుంది. ఒక్కసారి దగ్గర నుంచి చూద్దాం. ఇదేంటంటే 3 టవర్స్ ఉండి పైన ఒక బోట్ ఆకారం ఉంటుంది. ఇది కూడా సింగపూర్ టూరిజంలో ఒక పెద్ద అట్రాక్షను. ఇది 2010లో స్టార్ట్ చేశారు. దీంట్లో 2500 పైగా గదులు ఉంటాయి. దీంట్లో మెయిన్ క్యాజినో పాటుగా ఆర్ట్స్ అండ్ సైన్స్ మ్యూజియం, కన్వెన్షన్ ఎగ్జిబిషన్ సెంటర్, ఇంకా డిజిటల్ క్యాన్వాస్ ఉన్నాయి. లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా పెద్ద షాండ్లియర్ లాగా ఉంది. ఏంటా అని చూస్తే కిందన ఇదే పెద్ద డిజిటల్ క్యాన్వాస్. దీనిని ఇంటర్నేషనల్ ఆర్ట్ కలెక్టివ్ టీమ్ ల్యాబ్ సంస్థ, ఇది జపాన్ వాళ్ళది, వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారంట. ఇదేంటంటే కిడ్ ఫ్రెండ్లీ ఏరియా. దీని చుట్టూరు షాపింగ్ కాంప్లెక్స్, హోటల్స్, రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో చూడండి మీరు, చాలా పెద్ద చేపలు, కప్పలు, పాములు ఇలాంటివన్నీ మూమెంట్ అవుతూ ఉంటాయి. వాటి మీద పిల్లలు జంప్ చేస్తే అవి స్ప్లాష్ అయినట్టుగా కనిపిస్తాయి. ఒకసారి దీని చుట్టూ లొకేషన్ చూడండి. మనం ఇలానే వస్తాం, ఇదే ఎంట్రన్స్. ఒకసారి చూడండి, జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారా, ఆ ఫ్రాగ్స్ అవి వస్తుంటే పిల్లలు వాటి మీద జంప్ చేస్తే కనిపిస్తారు. రెండోది ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ కూడా వాళ్ళకి అకంపెనీ ఉంటారు. ఇంకా న్యాచురల్ ఫ్లవర్స్, చాలా రకాలైన సీనరీస్ అవి కనిపిస్తుంటాయి ఇక్కడ. ఇదేంటంటే 15 మీటర్స్ డయామీటర్ సర్క్యులర్ లైటెడ్ రింగ్. ఇది పైన 20 మీటర్స్ హైట్లో కలెక్టివ్ లైట్ పాయింట్స్ తోటి ఉంటుంది. ఇది ఒకసారి చూడండి. పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకి చాలా బాగుంటుంది ఇది. పిల్లలతో పాటుగా పేరెంట్స్ని అలౌ చేస్తున్నారు. దీనికి స్పెషల్గా టికెట్ ఉంటుంది. అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే మంచిది. ఈ టికెట్ వివరాలు అవి మనం కిందకి దిగినప్పుడు అక్కడ చూపిస్తాను మీకు. దీని కిందకి మనం దిగితే చుట్టూరు రెస్టారెంట్స్ ఉంటాయి. ఆ రెస్టారెంట్స్ దగ్గర చాలామంది అక్కడే ఏమైనా తీసుకొని తింటూ ఇటువైపు చూస్తూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ కింద ఉన్న రెస్టారెంట్స్లో రకరకాల పక్షులు, జంతువుల్ని చూద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.